ప్రభునందు ప్రియమైనటువంటి మా సహోదరులారా, సహోదరులారా, ఈ ఉదయకాల సమయమున యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన ఘనమైన నామమున మీ అందరికీ శుభమవునుగాక. ఈ దినము కొరకై దేవుని పరిశుద్ధ గ్రంథము నుండి ద్వితీయోపదేశకాండము 28వ అధ్యాయము 10వ వచనం. భూజనులందరూ యెహోవా నామమున నీవు పిలువబడుచుండుట చూచి నీకు భయపడుదురు. ఎవరైతే యేసుక్రీస్తు ప్రభునందు మరి ఆయన ద్వారా పిలువబడుదురో లేక ఏర్పరచబడుదురో వారెంతో ధన్యులై ఉంటున్నారు. ఎందుకనగా పిలిచిన వాడు నమ్మకమైన వాడు. ఎంత నమ్మకమైన వాడనగా మరణము వరకు కాపాడుటలో, మరణము తర్వాత మహిమలో పరలోకములో చేర్చుకునే అంత నమ్మకమైన వాడు యేసు ప్రభువారు. ఆయన 3 విధములుగా మనల్ని పిలుస్తున్నాడు. మొదట రక్షణ కొరకై ఆయన పిలుస్తున్నాడు. కాలము సంపూర్ణమైనది, దేవుని రాజ్యము సమీపించున్నది కనుక మీరు మారు మనసు పొంది సువార్తను నమ్మండి అని ప్రతి వ్యక్తిని, సామాన్యులేమి, సామంతులేమి, ధనికులేమి, దరిద్రులేమి, లోక నివాసులందరినీ కూడా ఆయన ఎంతో ప్రేమతో పిలుస్తున్నాడు. ప్రయాసపడి భారం మోసుకునిచున్న సమస్తమైన వారలారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని కలుగజేస్తానని. రెండవదిగా ఆయన సంపూర్ణమైనటువంటి తన పని కొరకై, పరిచర్య కొరకై, సేవ కొరకై పిలుస్తున్నాడు. ఒకడు నన్ను సేవించిన ఎడల వాడు ఘనమైనటువంటి పనిని ఎన్నుకున్నాడని, గొప్పదైన పనిని ఎన్నుకున్నాడని అతడు తలంచవలెను. కనుక దేవుని సేవ ఈ లోకములో అన్ని సేవల కంటే, అన్ని పనుల కంటే, అన్ని ఉద్యోగముల కంటే కూడా ఎంతో గొప్పదైన పరిచర్య ఉంది. ఎందుకంటే గొప్ప దేవుడు ఆకాశము, భూమి, సముద్రము, గాలి, నీరు ఈ పంచభూతములను కలుగజేసిన సృష్టికర్తే నీకు జీతం ఇచ్చువాడే ఉన్నాడు, నీకు పోషకుడుగా ఉన్నాడు, ఆధారమై ఉన్నాడు. కనుక ఆయన నిన్ను ఎన్నడూ కూడా విడవడు. సముద్ర అగాధములోనికి వెళ్ళిన యోనాను మరవలేదు. అంతేకాదు ప్రియ స్నేహితుడా, సోదరి సోదరుడా, పద్మాసు దీపమున రాతి ప్రదేశంలో పడవేసిన యోహానును వదలలేదు, విడవలేదు. కనుక ఆయన అంత నమ్మకమైన వాడు, పిలిచిన వాడు, సేవలో నీ అక్కర్లన్నీ కూడా తీర్చేవాడుగా ఉన్నాడు. ప్రతి విషయమైన ఆయనపై ఆధారపడినప్పుడల్లా ఆయన బహుగా నీ అక్కర తీర్చుట్లో సంతోషించేవాడుగా ఉన్నాడు. మూడవదిగా పరలోక మహిమ కొరకై, ఆయన రాజ్యం కొరకై పిలిచేవాడుగా ఉన్నాడు. ఆయన పిలుపు అందుకొని దైవజనులు అనేకులు ఆ మకుటమును, ఆ కిరీటమును పొందుట కొరకై ఆహ్వానించబడ్డారు. అప్పుడు పౌలు అంటున్నాడు, నాకు పరలోకమందు దేవుని ఎదుట మీరే కదా నా ఆనందము, నా కిరీటమునై ఉన్నవారు అని వారికి చెప్తున్నాడు. ప్రియ స్నేహితుడా, సోదరి సోదరుడా, నువ్వు ఈ లోకంలో దేవుని చేత పిలువబడ్డావా, రక్షించబడ్డావా? అట్లయితే భూజనులందరూ కూడా నిన్ను చూచి భయపడతారు. ఎందుకనగా పేతురు, యోహానులు వారు ఎద్దులేని పామరులైనను వారు క్రీస్తుతో ఉన్నారని ప్రజలు గుర్తించారు. ఈ సృష్టి కూడా నిన్ను గమనిస్తుంది. ఈ సృష్టిలో ఉన్న సమస్తము నీకు భయపడుతుంది. ఆదికాండం 9:2 మీ భయమును, బెదరను అడవి జంతువులన్నిటికీ, భూమి మీద ప్రాకు పురుగులకును, ఆకాశ పక్షులకును, సముద్రపు చేపలకును కలుగును. అవి నీకు అప్పగించబడినవి, అవి నీకే హాని చేయవని ప్రభు చెప్తున్నాడు. నీ భయము అంతగా సృష్టికి కూడా ఉండునని దేవుని వాక్యం సెలవిచ్చుచున్నది. దేవుడు ఈ వాగ్దానం మనందరి పక్షంగా నెరవేర్చునుగాక. ఆమెన్.